హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఏకాదశి కదండి. మళ్ళీ ఏకాదశి శనివారం వచ్చింది. చక్కగా మనం శివకేశవులు ఇద్దరిని ఏకాదశి రోజు పూజించుకుంటే చాలా మంచిదనమాట. చాలా మంది ఓపికన్నోళ్ళు ఉపవాసం కూడా ఉంటారండి. నేను ఒకటి చెప్పనా అండి, స్నేహం అనేది ఎలా ఉండాలో తెలుసా? మనం ఎవరిని చూసి నేర్చుకోవాలో తెలుసా? శ్రీకృష్ణుణ్ణి కుచేరుణ్ణి చూసి మనం స్నేహం ఎలా ఉండాలో నేర్చుకోవాలండి. కుచేరుడు శ్రీకృష్ణుడికి ఇచ్చింది కేవలం అటుకులు మాత్రమే, కానీ శ్రీకృష్ణుడు అపారమైన సంపదని కుచేరుడికి ఇచ్చాడు. అది తాను భగవంతుడని కాదండి, తన స్నేహితుడికి తనున్న స్థితి నుంచి బయటికి తీసుకురావాలని తన స్నేహానికి పరాకాష్ఠగా కృష్ణుడు తనకి సంపాదన ఇచ్చాడు. కృష్ణుడి స్నేహితుడిని ఒకడిని పొందినా మన జీవితంలో కలిగే కష్ట నష్టాలు, ఓదార్పు, కొండంత అండ రెండూ ఒకే చోట మనకి దక్కుతాయి. స్నేహితుడు ఎలా ఉండాలో కృష్ణుడిని చూసి, ఎలాంటి స్నేహితుడు ఉండాలో కుచేరుని చూసి మనం తెలుసుకోవాలన్నమాట. ఇంకా ఈ రోజైతే శివకేశవులు ఇద్దరిని శంకు పువ్వులతో చక్కగా అష్టోత్తరాలతో పూజ చేసుకున్నానండి. మన వెంకటేశ్వర స్వామికి అయితే తులసి దళం సమర్పించి, అట్లాగే మన శివయ్యకి ఏమో మారేడు దళం సమర్పించి అసలు పూజ సింపుల్గా అయితే చేసుకున్నానండి. అట్లాగే దుర్గాదేవికి, లక్ష్మీదేవికి కూడా నామాలు చదువుకుని పూజ అయితే చేసుకున్నాను అనమాట. మా శివయ్య చూడండి శంకు పూలతో ఎంత అందంగా ఉన్నాడో, ఇటేమో వెంకటేశ్వర స్వామి, ఇద్దరు చాలా బాగున్నారు కదా. నేను రోజు మా అమ్మని చూపించడం మర్చిపోతున్నానండి. మా అమ్మని దగ్గర కూడా దీపం పెట్టుకుని మా దుర్గమ్మ దగ్గర ఇగోండి పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. సబ్స్క్రైబ్ చేయండి.